పొద్దుగాలే ఇడు శాపం మట్టి గిడిసే లొట్టేసుకు తిందాం అనుకున్నా. ఈ మహాతల్లి తెల్లారి గట్టి వచ్చేసినది. ఇప్పుడు నేనేం చేయాలా? కూసో కూసో. ఏం తల్లి టేషన్లో ఒకటి ఒప్పించట్లేదు. నేను మీ కంటికి ఆనట్లేదా? కనిపిస్తావు డార్కుంటూ ఉంటావు. మిగతా వాళ్ళు ఏడాది అడుగుతున్నా. ఎవరూ లేరు. దాసన లాకప్ తాలో ఇంట్లో పెట్టొచ్చారట, తేవడానికి వెళ్ళారు. ఆయనకి ఏమన్నా మెంటలా? ఒక పులికి చింక పిల్లల్ని కాపలా పెట్టుకోవచ్చురా? నేను అదే అడిగితే దానికి ఒక కారణం ఉంది, ఉండమ్మా. ఏంది కారణం ఉంది? తోరణం ఉందనే. ఒకసారి ఇట్లే పిచ్చోళ్ళ ప్రవర్తిస్తాడు. రేయ్, ఏం చేసి వచ్చినావురా? అడిగి దానికి బదులు చెప్పకుండా మధ్యపోయిన పందిలా సూతావిందే. 25 రేపులు సక్సెస్, 25 రేపులు ఫెయిల్యూర్, మొత్తం 50 రేపులు. ఏందిరా సచిన్ టెండూల్కర్ 100 రన్లు కొట్టినట్టు గొప్పకు చెప్పుకుంటావిందే? ఏమా 50 మందిని రేపులు చేస్తున్నాడు పక్కలో. ఏ పిచ్చిన పుత్రుడైనా ఓ కన్నిపుల్లని కాపలా పెట్టిపోతాడా? నువ్వు ఊహం లేకున్నా సైడ్ పెర్ఫార్మెన్స్ చక్కగా చేస్తావు తల్లి. ఒక్క 5 నిమిషాలు లీడ్గా వచ్చుంటే కంబలికి పెట్టిన మంటలాగా నీ బతికంతా బుగ్గిపాలు చేసేవాడు కదా తల్లి. వెళ్ళి బాబాయ్ నుంచే. వెళ్తాలే, మీరు పడండి. హళ్ళ ఏరా దాసు, ఒక లాకప్ బిగన్ తెచ్చేదానికి ఇంతసేపరా? వస్తున్నాను సార్. ఏరా పంది, అమ్మాయిల్ని రేపు చేస్తున్నోడికి కాపలాగా ఒక లేడీ కానిస్టేబుల్ ని అదే కన్ని పిల్లలు పెట్టిపోతావరా? అంటే స్టేషన్ లో ఉండరా? మరి ఆడ ఉంటారా పంది? ఆడనే ఉన్నారా? యో ఎడ్డో ఆడి నుంచి వెళ్ళిపోయా. ఏందిరా వెళ్ళిపోయేది? ఎందుకురా? ఇంతవరకు ఆడపిల్లలు ఏం చేయలేదంట. రేపుడు మగవాళ్ళేనంట. యాడ్రా ఈడు ఎక్కడికి పోయి ఉంటాడు? హెడ్ తలుపు నువ్వు మూస్తావా లేక నన్ను ముయ్యమంటావా? ఏంటి డిఎస్పీ మనల్ని పంపించేశారు? అదే ఏమీ అర్థం కావట్లేదు. ఏమ్రా, నేనుంచుకున్న దానిపైన చేసేంత ధైర్యమా నీకు? ఏంటి మళ్ళీ ఏమైంది? రోజు జరిగే అన్యాయానికి వచ్చే కోపాన్ని ఆడే ఆట మీద చూపించుకో. ఏం డిపార్ట్మెంట్ కన్నా ఇది? నిజాయితీ అనే మాటకి తావే లేదా? ఉండేది. ఒకప్పుడు పొగరుండే ఆఫీసర్లు నిజాయితీగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పదమే చరిత్రకెక్కింది. మన ఇన్స్పెక్టర్ ఉన్నాడే నంబర్ 1 ఫ్రాడ్. కానీ ప్రజల మధ్యలో మాత్రం వాడే పెద్ద హీరో. ఇక పెద్దన్న అయోగ్యుడు. కానీ వాడొక ఎంపీ. మన డిఎస్పీ గురించి వినడానికి చెప్పడానికి అసహ్యంగా ఉంది. వీళ్ళ ముగ్గురు కింద పనిచేస్తున్నాను తలుచుకుంటేనే చాలా అసహ్యంగా ఉంది కదా. నీకిప్పుడు 3 మార్గాలున్నాయి. ఒకటి వాళ్ళని భరించాలి, లేదా ఎదురించి నిలవాలి. ఇవి 2 కాకపోతే వాళ్లలో ఒకటి అవ్వాలి. నేనెప్పుడు ఇలాగే ఉండిపోను కన్నా. నాకు, నా కోపానికి, నా ఆత్మాభిమానానికి ఒక బౌండరీ ఉంది. అవెప్పుడు హద్దులు దాటుతాయో ఆ రోజు నేనుగా కనిపించను. ఆ బౌండరీని దాటించేందుకు వాళ్ళు ఎప్పుడూ రెడీయే సార్. కానీ నువ్వు దాన్ని ఎలా దాటగలవా అన్నదే ముఖ్యమైన విషయం.